ఈ ప్రాంతం వాసులుగా కోరుకుంటున్నాం. అలాంటి థ్యాంక్ యూ. కానీ ఎంత పెద్ద యాక్టర్స్ కూడా మా ఏరియాకి రావడం మా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషదాయకం. మా ప్రాంతాలను మీరు బాగా షూట్ చేసి అది ఎలివేట్ చేసి ఇలాంటి ప్రాంతంలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని, ఎంతసేపు హైదరాబాదే అనుకున్నారు కానీ ఇలాంటి మన విశాఖ జిల్లాలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని మీరు దీన్ని ఎలివేట్ చేసి మా ప్రాంతానికి గుర్తింపు తెస్తాను కోరుకుంటున్నాం. మీ సినిమా సినిమా అంటే ప్రస్తుతం సమాజంలో నిరంతరం ఉండే కరెంట్ అఫైర్ సార్. మన కంటెంట్ కార్ల్ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ గ్రంథంలో ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్, మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కాన్సెప్ట్ మీద ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉండే డైలీ ఇష్యూ, డైలీ ప్రతిరోజు నిత్య సమస్య అది. అంటే మానవీయ సంబంధాలు కూడా మనిషి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, పరిస్థితి బాగున్నప్పుడు ఒకలాగా, బాగులేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే మనుషుల్ని మనం నిత్యం మన చుట్టూ చూస్తుంటాం. తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, లేదా డైలీగా మన చుట్టుపక్కల ఉన్న స్నేహితుల వాతావరణంలో కావచ్చు. బాగుంటే ఒకలా ట్రీట్ చేస్తారు, బాగోలేకపోతే ఒకలా ట్రీట్ చేస్తారు. అలాగే మా సినిమాలో కూడా ఒక పెద్ద ఆయన వెంకటరామయ్య గారు అనే పెద్ద ఆయన స్థితి బాగున్నప్పుడు ఎట్లా ఉంది, ఆయన స్థితి బాగోలేనప్పుడు ఎట్లా ఉంది. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఆటుపోట్లు అనేది సహజం. ఖచ్చితంగా ఏదో సందర్భంలో డౌన్ అవుతారు, ఏదో సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు తిరిగి పుంజుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు సమాజంలో కానీ, రిలేషన్స్లో కానీ, రక్త సంబంధికులు కానీ, బిడ్డలు కానీ ఎట్లా ఉన్నారు వాళ్ళతో ప్రవర్తన, వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది అన్న కాన్సెప్టే మా సినిమా సార్. ఇది సినిమా పేరు చెప్పండి సార్. వెంకటరామయ్య గారి తాలూకా, కేర్ ఆఫ్ సీతారాంపురం అనే కాన్సెప్ట్ మీద సినిమా చేస్తున్నామండి. ఖచ్చితంగా అందరికీ నచ్చే విధంగా కామెడీ కానీ, సినిమా కంటెంట్ కానీ, పాటలు కానీ, ఖచ్చితంగా ఎమోషన్స్ కానీ, మానవీయ సంబంధాలు అన్నీ కూడా రేపు పొద్దున్న సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా ప్రేమ పెరిగే విధంగా, సంబంధాలు నిలబెట్టే విధంగా, కుటుంబాలు నిలబెట్టే విధంగా సినిమా ఉంటుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? ఉగాదికి రిలీజ్ అనుకుంటున్నాం సార్. అన్ని బాగుంటే, పరిస్థితి అనుకూలిస్తే ఖచ్చితంగా ఉగాది కంటెంట్ మీద సినిమా వస్తుంది కాబట్టి March 30 ఉగాదికి రిలీజ్ చేస్తాం. సినిమా ఏ ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు సార్ ఈ సినిమా? అంటే మన బుచ్చేపేట మండలంలో గోకువానిపాలెం, మల్లాం, చిన్నమల్లం, ఆర్బిఎంవరం పక్కనున్న చుట్టుపక్కల విలేజ్లు, ఈ 3 విలేజ్లతో కాకుండా చుట్టుపక్కల విలేజ్లు కూడా షూట్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా సీతారాంపురం కింద వస్తాయి. సీతారాంపురం మన సినిమాలో, కానీ మీ ఊర్లో ఈ ఊర్లన్నీ కలిపి సిటీ బ్యాక్ డ్రాప్ ఏముంది సార్ అందులో? సిటీ బ్యాక్ డ్రాప్ అంటే పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజెస్, వెంకటరామయ్య గారి పిల్లలు సిటీలో సెటిల్ అయిన తర్వాత పరిస్థితి ఏంది అనేది ఉంటుంది. సిటీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.